భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 203 మంది నోడల్ అధికారులను నియమించారు. సెల్లార్ల తవ్వకంపై నిషేధం విధించింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే 1414 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ను గుర్తించిన అధికారులు వాటిపై ఫోకస్ పెట్టారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలకు సంబంధించి మరింత సమాచారం విక్రమ్ అందిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి 203 మంది నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నారు. గత ఏడాది మ్యాన్హోల్లో పడి ఒక బాలిక మృతి చెందిన నేపథ్యంలో అలాంటి ఘటనలు ఈ ఏడాది పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. మ్యాన్హోల్స్కి సంబంధించి ఎక్కడా కూడా తెరిచి ఉండకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, సెల్లార్ల తవ్వకాలకు సంబంధించి నిషేధం విధించింది. వర్షాకాలం అనే రోజులు కూడా సెల్లార్ల తవ్వకాలకు సంబంధించి నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయి ఉంటాయో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ను కూడా గుర్తించడం జరిగింది. అలాంటి పాయింట్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్ కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. సంపుల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా రూపొందించడం జరిగింది. 141 స్టాగ్నేషన్ పాయింట్స్ను ఎక్కడైతే నీరు నిల్వ ఉంటాయో ఆ ప్రాంతాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునే విధంగా అయితే చర్యలు ప్రారంభించినట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, నగరం వ్యాప్తంగా కూడా 184 చెరువులు ఉన్న పరిస్థితి ఉంది. ఆ 184 చెరువులకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో పొంగి పొర్లితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, లోతట్టు ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్కు సంబంధించి 2 గేట్లను ఎత్తి లోతట్టు ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేసిన పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా వరద నీరు ఇళ్లలోకి వచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం 141 స్టాగ్నేషన్ పాయింట్లను గుర్తించారు. అక్కడ నీరు నిల్వ ఉండకుండా పూర్తి స్థాయిలో చర్యలు అయితే ప్రారంభించారు. సంపుల నిర్మాణం చేసి అక్కడ వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు అయితే తయారు చేశారు. అయితే కార్యక్షేత్రంలో అమలు ఏ విధంగా ఉంటుంది, ఆలోచనల ఘనంగానే ఉన్నప్పటికీ కార్యక్షేత్రంలో ఆచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్నది చూడాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.